అందరికీ జై భీమ్, జై తెలుగుదేశం. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన్ అండి. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మన ఆంధ్ర గూండారాజ్, ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. ఇక సూటిగా సుత్తి లేకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామండి. మీకు ఒక వీడియో చూపిస్తాను. అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి, తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్టిమోనీ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు అని నాకు తెలీదు. అతను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్. ఆ వీడియో ప్లే చేయండి సార్. సజ్జలో ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు, వచ్చిన అడ్వకేట్స్ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసడం జరిగింది. ఏడే ఆపారు పార్టీ ఆఫీసులో, నాకు ఎవడు ఆపడు, ఏడాపరు పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీసులు ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం పెట్టాగని అడిగినా, నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు ఇది, నా ఇల్లు అది. నేను అడిగితే లేదన్నారు, సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు, అన్న అని విష్ చేద్దామని పోయినా. పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోర్గాడ్ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలేదులే, అందరూ వచ్చి ఎమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అన్న అందరూ పరామర్శించి పోతున్నారు, నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడుగుండి పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు, 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు, ఎవరిని రానియొద్దన్నాడు, పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మా అన్నాడు. పార్టీ ఆఫీస్లో నీకేం పని అన్నాడు. పార్టీ ఆఫీస్కి నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు, అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా, ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం, ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పనేంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు, ఒకసారి అతను చేసే పనేంటి, అతని పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తానండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒకటి ఆడికి పడితే పోయి ఆడికి పోయి వంగుంటది, అది పెద్ద బ్రోతల్. యూకేలో బ్రోతల్ కంపెనీ నడుతుందని చాలా మంది చెప్పారు. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలి. దేనికి? అర్థమైందిగా రా. నేను పార్టీ ఆఫీస్ కి జగన్ సార్ని కలిసానికి వచ్చిన, నాకు ఆడ పర్మిషన్ లేదని చెప్పినాను. ఆల్రెడీ నేను ఒక 10 రోజుల క్రితం వస్తే అడ్వకేట్స్ని అపాయింట్ చేస్తామని చెప్పి పిలిస్తే వెళ్ళినా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడేమో నువ్వు పెద్ద నాకు పార్టీ చేసాడు, నువ్వు అసలు చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నోడివి, నువ్వు మాట నేను చెప్పాను. నా లైన్ మార్చేశాను, నా ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టారు, నా భారతమ్మని తిట్టారు, భారతమ్మని క్యారెక్టర్ అసాసినేటెడ్గా మాట్లాడారు. ఆ పొద్దు ఎవరు మాట్లాడలేదు. ఈ పొద్దు పార్టీ కోసం నేను పనిచేశా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నా, 3rd డిగ్రీలు, ఊరంతా తిప్పిన, రాశివరి నుంచి చివరికి 16,000 కిలోమీటర్లు తిప్పారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది, ఆ రౌడీ షీట్ దానికి కాపుతుంది. ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది.
పొలిటికల్గా అందరికీ ఉంటుంది, వయసు వరుస యాంటీ పొలిటికల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంటాం మీరు అంటారు, కానీ సొంత పార్టీ కూడా అనటం ఏంది? అది దాని మీద నేను వీడియోస్ తీపిచ్చేసేయండి, అది మాట్లాడదంటే వీడియోస్ తీపించలే. అతను నోటికి వచ్చి మాట్లాడతాడు. అతను మాట్లాడింది ఎందుకు మాట్లాడినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు అని అడిగినా. నువ్వు ఎందుకు మాట్లాడాను రోడ్డు షీట్ అని, నా గురించి పార్టీకి సంబంధం లేదంటే ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు అఫీషియల్గా, నేను అలయన్స్ విత్ ఎన్డీఏలో ఉన్నాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు సజ్జలు మాట్లాడమన్నాడు, మనోడు శ్రీహరి మాట్లాడమన్నాడు అని చెప్పినారు. అది ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను నేను. రేపు ఫోన్ ఇటీ బ్రో, నేను ఎందుకు, నాకేం అవసరం, ఇది ధర్నా కాదు నిరసన కాదు. నేను 10,000 మంది కార్యకర్తలతో రాలేదు వీడికి. రిపబ్లికన్ పార్టీకి 1,70,000 మంది మెంబర్స్ ఉన్నారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే. అత్వాలయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పు నువ్వు అంటే, సరే మా ఆడోళ్ళని కూడా తిట్టారు కదా సార్, మా ఆడోళ్ళు తిట్టినారు, భారతం మంది తిట్టినారు, వాళ్ళకి సారీ చెప్పమని చెప్పండి, బహిరంగ నేను కూడా సారీ చెప్తాను సార్ అని చెప్పిన. లైన్ మార్చి మాట్లాడేటప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నా క్యారెక్టర్ అసాసినేట్ ఎందుకు చేయాలా? కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడమంటే కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావు అడిగితే, నేను కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్పినాడు, పూడి శ్రీహరి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా అన్నారు. నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. దాని మీద నేను అతని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని అడుగుతున్నా. ఎందుకు నేనేం తక్కువ చేసినా 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డాను, ఒక్క రూపాయి తీసుకోలేదు దగ్గర. జగన్మోహన్ రెడ్డి నిజమైన నాయకుడు, పార్టీ కోసం కష్టపడతాను. ఈడే ఈ గేటు కాడే ప్రాణం ఇడుస్తా. కృష్ణారెడ్డిని 2-3 సార్లు కలవడం జరిగింది. ఇతను మాట్లాడుతూ చూడండి, ఎవరు నేను మాట్లాడుతున్నారంటే కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు. చెప్పండి అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? వెంకటరెడ్డి పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారంటే డ్యామేజ్ చేస్తున్నారని చెప్పండి. కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నాకన్నా నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా, నేను ఇన్ని డిబేట్స్ మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, గవర్నమెంట్ పార్టీ కాదు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరు చెప్పారు? మీరే చెప్తున్నాడు సజ్జలో పూడి శ్రీహరి చెప్తున్నారు. నేను కలిసిన రోజు నువ్వు పార్టీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు, రావద్దని చెప్పినాడు పార్టీ ఆఫీస్. నేను రోజు జగన్ సార్ వచ్చినారని చెప్పి ఇక్కడికి వచ్చినా నేను. అవునన్నా, సజ్జలోనే మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాన్న మీరు క్వశ్చన్ చేయండి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలాగండి మీకు మీరు పార్టీలో మీకు మీ అన్ని వాళ్ళే చూసారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇప్పుడు చెప్పిన డ్యామేజ్ చేయడం ఏంటి, నేను పార్టీ వైషన్ అయితే కాదని ఎంత చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ తిడతారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతూ చెప్పించాలి మీకు, అంతేనా? నేను అట్లా లేదన్నా, పార్టీలో ఎవరు చెప్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూసారని చెబుతున్నారు కదా. వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగన్ అన్న మీకు చెప్పాలా, లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? లేదు, అసలు మీరు నాకు ఫోన్ చేశారు అడగటమే రాదంటున్నా. నేను అడగడమే తప్పండి, మీరు నాకు సంబంధం లేదు, నా గురించి మాట్లాడొచ్చు, నేను అడగకూడదు. రెడ్డి గారికి 2023 నుంచి నా మీద ఎందుకు ఆయనకి పగో నాకైతే తెలియదు. పార్టీ ఆఫీస్లోకి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల చాలా 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 గొప్ప మనసు కలిగి ఉన్నాడు. ఆయన కాలర్ పట్టుకొని చెప్పాడు దళితులు నా మేనమావులని. రిపబ్లికన్ పార్టీ ఎవరు పెట్టారో మీకు తెలుసు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది. కేంద్ర మంత్రికి ఉన్నాడు, ఆయన యూనియన్ మినిస్టర్ ఉన్నాడు. నాకు ఏ పనులు 7 రాష్ట్రాల్లో కావు, నా పనులు చెప్పును, నేను చేసుకోలేనా, డబ్బు సంపాదించుకోలేనా, చాలా కీర్తి ఖ్యాతి సంపాదించుకున్నాను ఒక దళితుడిగా. అంటే నేను అనేది ఏంటంటే, అందరూ పార్టీ ఆఫీస్లో పోతున్నారు సంతోషంగా, నన్ను ఎందుకు ఆపుతున్నాడు అంటున్నా. ఒక 4 గుంటూరులో ఉన్న 4 నాయకుల కోసం ఆపుతున్నాడు ఆయన, బాపట్లలో ఉన్న ఒక నాయకుడి కోసం ఆపుతున్నాడు. నువ్వు ఏం ఆపగలవు, ట్రై చేయి, నువ్వు ఎంత చేస్తావు చెయ్యి. నేను ఇక్కడ గుడిసేసుకొని రోడ్లో ఒక చిన్న మంచం వేసుకొని పడుకొని జగన్ కోసం పనిచేస్తానికి సిద్ధమైన. ఈ పొద్దు జగన్ అన్న పిలిస్తే పోతాం, లేదా రేపు పొద్దున ఇప్పుడు ఇంటికి పోతాం సాయంత్రం, మళ్ళీ లేదంటే నేను ఏడే కూర్చుంటాం, మా భార్య పోతుంది, పొద్దున్నే వస్తారు, నేను ఏడే కూర్చుంటే అన్నను కలిసేదాకా ఏడే ఉంటాను నేను. ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం అన్నకి చెప్పాలి, పార్టీలో ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో అన్నకి చెప్పాలి. ఇస్త్రీ గుడ్డలు వేసుకొని నలగకుండా జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి కష్టపడి తిరిగి చెప్పులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్లోగన్స్ ఇచ్చుకుంటా ర్యాలీలు చేస్తే తెలుసుద్ది. ఇస్త్రీ గుడ్డలు వేసుకొని నలగకుండా సజ్జల రామకృష్ణ లోపల కూర్చుంటే పని అవుతుందా? ఇది ధర్నా కాదు. ఇది నేను ధర్నా చేసినా, నేను ఒక స్లోగన్ ఇచ్చినా అది ధర్నా అవుతుంది. నేను చాలా పీస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి లోపలికి పోనీపోతే ఇక్కడ బయట కూర్చున్నా. నన్ను లోపలికి పిలిస్తే నేను అన్నని కలుస్తా కదా పోయి.
కలవనీపతి పరిస్థితి ఏంటి? ఏమి ఇప్పుడు భారత రాజ్యాంగం కాలమాన్ ప్రకారం నన్ను రౌడీ షీటర్ అన్నాడు, కారుమూరి వెంకటరెడ్డి మీద కేసు పెట్టిన, నేషనల్ ఎస్సీ కమిషన్లో కేసు ఫైల్ అయింది, ఎస్సీ కమిషన్ కేసు రిజిస్టర్ చేసి కేసు నెంబర్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ నెంబర్ ఇది కేసు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు అండి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లోపల పిలుచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో నేను నా భార్య వెళ్ళి మాట్లాడతాం. మాకు జరిగిన అన్యాయం ఆయనకి చెప్తాం. ఎందుకంటే ఇవన్నీ ఆయనకి తెలియదు. ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు లోపల పార్టీ ఆఫీసులో, పార్టీకి వ్యతిరేకంగా వచ్చి కూర్చున్నాడని. నేను ఏమన్నా 10,000 మంది ధర్నా వేసుకొని వచ్చి కూర్చున్నానా? నేను ఒక చిటికేస్తే 4-5 వేల మంది వచ్చేస్తారు జనం. నాకు ఉన్నారు మంచి దళిత్ ఫాలోయింగ్, నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ పేజ్ ఉంది నాకు కూడా. నేను అది రాలా. నేను నా భార్య ఎందుకు వచ్చినామంటే జగన్ సార్ని కలిసేదానికి వచ్చినాం. ఇప్పుడు జడ శ్రావణ్ కుమార్ని సపోర్ట్ చేస్తున్నాను, ఆ కోణంలో ఏమన్నా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా సుముచితమైన స్నానం ఇస్తారు. కానీ నేను జగన్ అన్నని కలిసేదానికి వస్తే అన్న దగ్గర పోనీ కూడా నన్ను ఆపుతుంది, నాకు అర్థం కాదు. ఇది ఆపుతుంది నాకు అర్థం కాదు. లోపల పోయితే నాకు పర్మిషన్ లేదు, లోపల నుంచి రావాలంటారు. ఎవరు రావాలా? పార్టీ హౌస్ అండి ఇది. నాకు పార్టీ హౌస్, మీకు పార్టీ హౌస్, అందరికీ పార్టీ హౌసే. దేవాలయం లాంటిదండి ఇది. నాకు ఎవడో ఒకడు ఆపితే ఆగుతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వస్తుంది. ఇప్పుడు ఇంకా చాలా మాటలు మేము కట్ చేసామండి. చాలా మాటలకి బీప్ వేసాం, బీప్ సౌండ్. ఇంకా అతను మాట్లాడిన మాటలు కుప్పలుగా ఉన్నాయి, దాచాం. ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకి వేసి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడిని, ఇలాంటి రౌడీగాళ్ళని మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన స్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు? ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గోండారాజుగా, ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను. ఆ వీడియోలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న మహిళలకు చూపించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి అర్జెంట్ వచ్చేసిందని అతన్ని ఇమీడియట్గా మీరు బయట తీసుకురావాల్సి వచ్చింది. అతను ఈ రోజున ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు? ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? ఏమంటే ఫోటోలు ఉన్నాయండి? ఫోటోలు ఇచ్చారు సార్, ఫోటోలు ప్లే చేయండి సార్. అది చూడండి, ఎవరో కొడాలి నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి? పేర్ని నానితో బావబామర్దులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు? ఆడు వైసీపీ కాదా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? ఏదన్నా ఒక సిగ్గుమాల పని చేసినప్పుడు అది మీరు మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి. ఒక పక్కనేమో ఎదో పనులు చేసుకుంటూ వెళ్తారు, మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి, సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున. ఈ 420 గాడు, ఈ బూతురాయుడు గాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి? అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పేడి బ్యాచ్ల్ని, ఇలాంటి గోండాగాళ్ళని పోషించే వాళ్ళని గోండారాజు అనకపోతే ఏమంటారండి? వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురావటం మీరు గమనించారు లేదో? ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో ఇద్దరి కోసం పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు
అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్ట్ మోన్ ఇస్తూ ఉంటే, ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో? మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం, ఎలాంటి వాడి చేతులు అధికారం పెట్టాలి. ఈ రోజున ఓ పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి, మన పిల్లల్ని చదివించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన పడుకుంటున్నాడో నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియదు. అక్కడ అమెరికాలో ఆయన, ఇక్కడేమో పెద్ద ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు, అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పోలవరాన్ని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ నేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గోండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది? ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు? ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు? అది క్లియర్గా చెప్తున్నాడు, నాకు జగన్ లీగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వాడితో ఏ నేరం చేయించబోతున్నారు? నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. 20 లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు. అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయినా ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు చెప్పడానికి నేనే సరిపోను. అలాంటి నాయకులు మనకు కావాలా? ఇలాంటి రౌడీల్ని పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గోండారాజులు, మాఫియా డాన్లు కావాలా? మాఫియా అని ఎందుకు అంటున్నానంటే, ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరులు మాత్రం ఉండాలి అని ఒక ఇదిగాని తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు. ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి, ఒక కొడాలి నాని, ఓ పేర్ని నాని, ఒక అనంతబాబు, ఇలాంటి బోరుగట్టుగాడు, లేదా ఒక గోరంట్ల మాధవ్, నిజాయితీ పరులే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ. ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉండే ఏ సమూహాన్నైనా మాఫియా అని అంటారు. మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. నేరస్తులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చే చేసే నేరాన్నే మాఫియా అంటారు. మరి వైసీపీ పార్టీని ఏమనాలండి? ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి? ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో? వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేస్తూ పోతుంటే వాళ్ళని ఇరుకుని పెట్టడానికి, వాళ్ళని ఏదో విధంగా విమర్శలుగా పాలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదండి? ఈ రోజున ప్రజలను అడిగితే చెప్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక అనంతబాబు గుర్తొస్తున్నాడు, లేదా ఒక అవినాష్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక బోరుగడ్డ అనిల్ గుర్తొస్తున్నాడు, ఓ వర రవీందర్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక మాలపాటి భాస్కర్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఇలాంటి బూతురాయిళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలని, మాన ప్రాణాలని బజారుకి ఇచ్చే బూతురాయిలు గుర్తొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గుర్తు చేసుకుంటే ఒక రామ్మోహన్ నాయుడు గారు గుర్తొస్తున్నారు, ఓ పెమసాని చంద్రశేఖర్ గారు గుర్తొస్తున్నారు, ఓ సానా సతీష్ గారు గుర్తొస్తున్నారు. ఇలాంటి యువ నాయకులు ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తున్నారని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఎవడెక్కడ నేరస్తుడు, ఎవడు మాఫియాడాను, ఎవడు గోండారాజు అనేది మేము చెప్పక్కర్లేదండి, డైరెక్ట్ ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఇలాంటి వీడియోలు మీ నిజస్వరూపాన్ని రోడ్డు మీద ఒక రకంగా చెప్పాలంటే బట్టలు ఓడదీసి నిలబెడుతున్నాయి. మీరు చేసే పనులే ఇవే, మేము చేయలే, ఇవే మేము చెప్పించలేదు, మేము చెప్తే చెప్పేవాడు కాదాడు. ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 19 నుంచి 24 దాకా శాంతి భద్రతలు లేకుండా ఒక గోండాలో రాక్షసులు పరిపాలించినట్టు పరిపాలించారు. ఇప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి నేరస్తులను తీసుకొచ్చి ఏదో అల్లర్లు ప్లాన్ చేస్తున్నారని అయితే మాకు అనిపిస్తుందండి. దీని మీద పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. అదేనండి, అందుకే ఇప్పుడే కదా రిలీజ్ అయింది. ఇది ఇప్పుడే విన్నాం మేము. అదే ఇతన్ని జగన్మోహన్ రెడ్డి బయట తీసుకొచ్చాడు అనేది మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి అయితే ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని ఇప్పుడే మేము ఇమీడియట్గా అందరికీ ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగిందండి. ఆ విషయం ప్రజలకు కూడా చెప్పి కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను సార్.